చెప్పాను కదండి, పంజా సినిమా ఇష్టం. పంజానా? అత్తారింటికి దారేది. నాకు తొలి ప్రేమ అయితే అలా మైండ్లో ఉండిపోయింది ఆ సినిమా. మనస్ఫూర్తిగా అభిప్రాయం ఇస్తాము. మాకు రోడ్డు వచ్చింది, మేము బురదలు దొర్లుకొని పొర్లుకొని ఉండోళ్ళు. కళ్యాణ్ బాబు వచ్చిన కానీ మా కుబురుతో వచ్చింది, మా పవిత్ర కళ్యాణ్ వచ్చిన కానీ మాకు పుట్టుకొచ్చింది. మీరు చక్రం తిరుగుతారు, ముసలి కూడా మీరు తిరుగుతారు. పలాస నియోజకవర్గం కమిర్గం గ్రామం. మా తాతల తండ్రుల నుంచి ఇక్కడే ఉన్నారు. మీకు చిన్నప్పటి నుంచి రోడ్ లేదా? ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారు సార్ వచ్చిన తర్వాత మాకు ఈ రోడ్డు వచ్చింది. అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు? ఈ మట్టితోనే ఉండేది. పడిపోవడము, లేచిపోవడం, బుడుకులు తెగిపోవడం పని అయిపోయేవి ముసలి మళ్ళీ. మీ గ్రామానికి లేదు అసలు రోడ్డు? లేదు. పవన్ కళ్యాణ్ సార్ వచ్చిన తర్వాత మాకు ఈ ఊరికి రోడ్డు వచ్చింది. అంతకుముందు ఎవరిని అడగలేదా మరి మీరు? అడిగినా సరే మాకు రోడ్డు ఎంతవరకు సహకారం అంటే ఎవరి నుంచి రాలేదు మాకు పూర్తిగా. అప్పటి నుంచి బతిమాలుతున్నా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ఎప్పుడు కూడా మాకు. ఓట్లు కావాలంటే వస్తున్నారు, కానీ మా ఊరికి ఏది చేయాలని ఎవరు ముందుకు రావట్లేదు. సార్ వచ్చాక మాకు రోడ్డు వచ్చింది. అతను మాకు రోడ్డు రావడం వల్ల అతనికి చాలా చాలా థ్యాంక్స్. అయితే వస్తారు మరి మా ఊరికి పట్టించుకోరు. మీరు వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు, చేస్తారా? సహకారం చేస్తారని అనుకోవడము, మాకు సహకారం చేయకపోవడము ఇలా జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అడుగుతున్నారు, వాళ్ళు చేయకుండా. నేను ఈ ఊరేని నా చిన్నప్పటి నుంచి తెలిసి వచ్చింది. ఇంతవరకు మాకైతే ఏ సహకారం అంటే లేదు. పట్టించుకోలేదు నాన్న, చిన్న గ్రామం అని జనాలు మూమెంట్ లేదు, పట్టించుకోరు. ఎంతమంది ఇక్కడ మీ గ్రామంలో ఉండేది? ఎంత 20 ఇల్లు 25 20 ఇల్లు ఉంటాయి. 20 ఇల్లులు చిన్న విలేజ్ కి ఎవరు పట్టించుకోవాలి? ముసలోళ్ళు అలా చచ్చిపోండ్రు. మేము ఉన్నాం అమ్మ ఒక 2 కుర్రోళ్ళు. మరి ఇంకేం చెప్తాం చెప్పు, మాకు ఏడు తెలుస్తుంది. అంటే ఇక్కడ తక్కువ మంది ఉంటారులే, వాళ్ళకి రోడ్డు ఎందుకు అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక్క ఊరునే ఇస్తున్నారు కదా రోడ్డు అని, బాగు పెడతాను. అది లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చిన్న విలేజ్ అని చూడకుండా రోడ్డు వేస్తారు. అది చాలా వచ్చే విధంగా ఉంది ఇప్పటికి ప్రస్తుతానికి అయితే. ఈ రోడ్డు మాకు చాలా ఇష్టపడ్డది, మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు కూడా బాగుంది మీకు ఈ రోడ్డు అనేసి అంటున్నారు. అంతే. అది మనస్ఫూర్తిగా అభిప్రాయం ఇస్తాము. మాకు రోడ్డు వచ్చింది, మేము బురదలు దొర్లుకొని పొర్లుకొని ఉండోళ్ళు. కళ్యాణ్ బాబు వచ్చిన కానీ మా కుబురుతో వచ్చింది, మా పవిత్ర కళ్యాణ్ వచ్చిన కానీ మాకు పుట్టుకొచ్చింది. మీరు చక్రం తిరుగుతారు, ముసలి కూడా మీరు తిరుగుతారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏంటి సార్? ఏం చేస్తూ ఉంటారు? ఉపాధి కల్పిస్తున్నారు, ఆ ఉపాధి పనికి వెళ్తాము. తర్వాత మరి ఇంకేం పనులు ఏముండవు. ముందు కూడా అది లేదు ఉపాధి? అంతకు ముందు కూడా లేదు. ఎప్పటి నుంచి వచ్చినాయమ్మా ఉపాధి పని అంటే 2008, 2007 నుంచి వచ్చాయి. అదేనా అవకాశం కలిగిన వాళ్ళు వెళ్తున్నారు, లేదు అన్న లేదు. ఇలాంటి ముసలి వాళ్ళు ఉన్నారంటే మరి ఎక్కడికి వెళ్ళలేరు. 5 కేజీల బియ్యం మీద ఆ పైసా బాబు చంద్రబాబు నాయుడు ఆ పైసిస్తారు, వాటి మీద మేము బతుకుతాము. మా కవులు ఉపకారం చేసిన వాళ్ళు లేరు బాబు, మా కవులు ఉపకారం చేయలేదు. మేము బతుకుతాను మంది బతుకుతాను, తింటాను మంది తింటాను. ఒంటి గుడ్డ లేక కడుపుకు భోజనం లేక వద్దాను. ఒకరోజు తిన్నట్టు ఒకరోజు ఆకొని ఉన్నట్టు ఆ పరిస్థితిలో పడ్డాము. మా ఊరికి కాలువ కావాలి, ఇంకా రోడ్డు ఇచ్చినట్టుగా మాకు కాలువ వేస్తే మేము అతనికి జన్మలకి మర్చిపోలేము. ఇంకా డ్రైనేజ్ లేదా మీకు? లేదు. ఈ రోడ్డు వచ్చి ఈసారి వచ్చిన తర్వాత మాకు రోడ్డు వచ్చింది. అటువంటిది రోడ్డు రాకుండా కాలువ ఎలా సార్ లేదా అని అడుగుతున్నారు. ఇది ఫస్ట్ ఇది వచ్చింది, ఇది తర్వాత కాలువ ఇవ్వమని ఆ సార్కి మరి కోరుకుంటున్నాం. ఇంకేమైనా చెప్తారా? పవన్ కళ్యాణ్కి రమ్మనండి బాబు, మా ఊరు చూస్తారు, మాకు చూస్తారు, మా ముద్రలకు కానీ మా పరిస్థితి చూస్తారు. అతను వస్తే మాకు ఏదో దరుపు పెడతారు అంతే. అతను పవన్ కళ్యాణ్కి రమ్మని మళ్ళీ కోరుతాను. మీరేం సినిమాలు చూసారు పవన్ కళ్యాణ్? చాలా చూసాం సార్. ఏదంటే ఇష్టం మీకు? నాకు తమ్ముడు అంటే చాలా ఇష్టం. నాకు అప్పుడు సినిమాల్లోకి చెప్పాను కదండి, పంజా సినిమా ఇష్టం. అత్తారింటికి దారేది. నాకు తొలి ప్రేమ అయితే అలా మైండ్లో ఉండిపోయింది ఆ సినిమా. చాలా ఇష్టం ఆ సినిమా. పాడతారా? అంత లేదు సార్. అవును సార్, ఇది కమిర్గం గ్రామం అని కేదారపురం పంచాయతీ. ఈ పంచాయతీలో 5 గ్రామాలు ఉన్నాయి. ఇది అన్నిటికంటే మాది చిన్న గ్రామము. ఇప్పటి వరకు ఈ ఊరు కొన్ని సమస్యలు అవి ఇప్పుడు చెప్పుకోదగ్గవి కావు. ఆ సమస్యల వల్ల ఇప్పటి వరకు ఇది బీటీ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ ఏది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మన పవన్ గారు ఇది పంచాయతీ శాఖ తీసుకున్న తర్వాత మా వీధికి రోడ్డు వచ్చింది. చాలా సంతోషం. మాకు ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. ఒకటి రోడ్డు అయితే వచ్చింది, కానీ డ్రైనేజీ వాటర్ బయటికి వెళ్ళడానికి డ్రైనేజ్ ఒకటి ఇంపార్టెంట్. డ్రైనేజ్ ఒకటి, తర్వాత అది పంచాయతీకి సంబంధిస్తుందో మరి ఇది తెలీదు. మా ఊరు కూడా డెవలప్మెంట్కి ఏ విధమైన ఎవరి సహాయం లేదు. ఊరికి ఒక అదే మండపము, చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి, పూజా కార్యక్రమాలు తీర్చుకోవడానికి ఒక చిన్న మండపం అయితే బాగుంటుంది. దాని మీద ఇది ఈ డ్రైనేజ్ అయితే మాది. ఇది ఈ బురద నుంచే వెళ్ళేవాళ్ళం సార్. మా ఒకవేళ బైక్ తెచ్చేయాలంటే బైక్ అక్కడే ఉండిపోయేది, ఆ ఊరి చివరే. అది ఎక్కడో గట్టిగా ఉన్న దగ్గర ఒక బైక్ పెట్టి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం. ఈ మళ్ళీ బ్రిడ్జి ప్రస్తావన అంటే మా ఊరికి ఈ మెయిన్ ఏంటంటే ఈ వరహాలగడ్డ పైన ఈ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి ఎన్నిసార్లు రిపేర్ అవుతుంది కానీ ఇది సంపూర్ణంగా కావట్లేదు. అది దానికి పూర్వం ఎప్పుడు 64లో ఎప్పుడు ఆ బ్రిడ్జి కట్టారు. ఆ టైంలో అది పైపులు వేసారు కింద నుంచి. ఇప్పుడు ఆ సిస్టమ్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ వరదలోనే కర్రలు ఏవైనా వచ్చి అడ్డుకొని ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ మార్చి ఇప్పుడు లేటెస్ట్ పిల్లర్స్ వేసి బ్రిడ్జి తయారు చేశారు అనుకోండి. పెద్ద హైట్ అవసరం లేదు, అదే హైట్ అనేది సరిపోద్ది. కానీ ఏంటంటే వాటర్ ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ పైపుల వలన ఏంటంటే ఈ పైపులకి చెట్టు కొమ్మలు ఇవి అడ్డి ఫ్లోటింగ్ పైకి వచ్చేస్తుంది. ఈ గ్రామం ఏంటంటే ఒకళ్ళ అండర్లో ఉండేది. ఆ విధంగా దాని వలన ఏంటంటే పంచాయతీ అండర్కి కూడా పేరుకే పంచాయతీ ఉండేది. దానివలన ఇప్పుడు వాళ్ళు కూడా అంగీకరించారు, సరే ఊరికి మీరు ఏం చేసుకుంటే చెయ్యండి అని. మేము దానిపైన తర్వాత ఇంత పంచాయతీకి ఈ విధంగా పట్టించుకునే ఇదనేది ఇంతకుముందు లేదు. ఈ ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ గారు ఇదైన తర్వాత పంచాయతీ మినిస్టర్ అయిన తర్వాత మాకు వెంటనే ఈ రోడ్డు వచ్చింది. చాలా సంతోషం. ఆ విధంగా డ్రైనేజ్ అయితే చాలా మంచిది, సంతోషం. మేము కూడా అంతేనండి. పవన్ కళ్యాణ్ గారికి ద్వారా మాకు ఈ రోడ్డు అయ్యింది. ఇంతకుముందు మాకు ఎన్నిసార్లు కానీ వచ్చినా అవ్వలేదు. మేము అనుకున్నట్టుగా మాకు 20 అడుగుల రోడ్డు అంటే 18 అడుగుల రోడ్డు మాకు వేసారు. మాకు ఏంటంటే డ్రైనేజీలు కావాలి, ఇటు పక్క ఒకటి అటు పక్క ఒకటి. ఈ డ్రైనేజ్ వాటర్ ఇది వల్ల వర్షాకాలం వస్తే పెరట్లో వరద నిండిపోయి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతాను. దాని గురించి వేస్తే మాకు సంతోషంగా ఉంటుంది.